హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి బ్లాగ్స్. నేనైతే ఎప్పుడు ప్లాంట్స్కి వీడియోస్ తీస్తున్నాను కదా, నాకు కూడా కొంచెం బోర్ కొట్టింది. సో ఈరోజైతే మా అత్తయ్య చికెన్ పచ్చడి తయారు చేస్తున్నారు. నేనైతే దాన్ని ఒక వీడియో తీసేసి దాన్ని కూడా ఒక వ్లాగ్ కింద క్రియేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో చికెన్ పచ్చడి గురించి ఎప్పుడు నేను వినడమే కానీ నేను కూడా ఫస్ట్ టైం అండి చూడటం. సో మా అత్తయ్య చేసిన ఈ అందమైన చికెన్ పచ్చడిని మీకు కూడా నేర్పించేద్దామని వీడియో తీశాను. సో ఫస్ట్ అయితే మేము 6 కేజీల వరకు చికెన్ని తీసుకున్నాం. అండ్ అలాగే కొన్ని వెల్లుల్లిపాయలని ఇలా సన్నంగా తరుముకోవాలండి, చాలా నాజుగ్గా. అలాగే ఎండుమిరపకాయలండి, ఎండలోని మరి మామూలుగా ఎండబెట్టలేదండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎర్రగా మంచిగా ఎండాయి. ఇంకా అలాగే ఉల్లిపాయలు, చికెన్ మసాలా పౌడర్. ఈ ఎండుమిరపకాయలను అయితే ఎంత బాగా ఎండినా కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం బాగా వేపుకున్నాం అనుకోండి, మిక్సీ చేసినప్పుడు పొడి పొడిగా మంచిగా వస్తుంది, అంటే ముక్కలు ఉండిపోకుండా. సో నేనైతే అన్ని ఎండుమిరపకాయలు ఇలాగా వేపుకున్నానండి. సో మిక్సీ జార్లో వేసి ఎర్రగా కనిపించేలాగా అదిగోండి అలా మిక్సీ చేశాను అనమాట. కొంచెం ఎక్కువ వేసడం వల్ల అది కూడా తిరగడం లేదు. సో ఫైనల్గా అయితే పొడి చేసేసానండి, అయిపోయింది. ఏదో మా అత్తగారికి చిన్న బుడత సాయంలా మాత్రమే చేశానండి. ప్రాసెస్ అయితే మాత్రం మొత్తం మా అత్తగారే చేసుకున్నారు. అలా ఆయిల్ వేసిన తర్వాత ఇగోండి ఈ ఉల్లిపాయల్ని ఇలా సన్నంగా తరుక్కోవాలండి. ఫస్ట్ థింగ్ ఈ చికెన్ని, ఈ ఎల్లుల్లిపాయల్ని మంచి బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలన్నమాట. ఇదిగోండి చూపిస్తున్నాను, ఒక్క నిమిషం. సో నూనె అయితే బాగా కాలిందండి. అగో మా అత్తయ్య గారు ప్రాసెస్ మొదలెట్టేశారు. ఫస్ట్ వెల్లుల్లిపాయలతో స్టార్ట్ చేశారనమాట. సో 2 ట్రిప్పులకి వచ్చేలాగైతే మేము చేసుకుంటున్నాం. వెల్లుల్లిపాయలు మంచిగా స్నానం చేస్తున్నాయండి ఆయిల్లో. ఉల్లిపాయల్ని బాగా, అంటే ఆ బుడగలు పోయేంత వరకు ఆ బబుల్స్ రాకూడదండి. ఆ బబుల్స్ ఎప్పుడైతే ఆగిపోయాయో మీకు వెల్లుల్లిపాయలు మంచి బ్రౌనిష్లో అయిపోయినట్టే. అదిగోండి బ్రౌన్గా వచ్చిన తర్వాత మొత్తం అన్నిటినీ మనం ఏదైతే గిన్నెలో చేయాలని అనుకుంటున్నామో అందులోకి ఇంకా సర్వ్ చేసేసుకోవడం వీటిని. మా అత్తగారు మంచి ప్రాసెస్, మంచి ఎంజాయ్ చేస్తూ చెప్తున్నారు. కానీ వెనకతల పిల్లల మాటలు కూడా వినబడడం వల్ల నేను అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా తీసేయాల్సి వచ్చింది. బట్ ఆవిడైతే ఇంట్రెస్టింగ్గా చెప్తూ చేశారండి. చాలా చలాకీ ఆమె, మా అత్తగారు. సో ఈ ఎల్లుల్లిపాయలని ఏ రకంగా అయితే వేపామో సేమ్ అదే పద్ధతిలో ఈ ఉల్లిపాయలను కూడా వేపాలండి. అదిగోండి ఉల్లిపాయలు వేస్తారు. నేను ఇలా వెళ్ళి వచ్చేలోపు మా అత్తయ్య గారు స్పీడ్గా వేసేస్తున్నారు అనమాట. అవునండి, వెల్లుల్లిపాయలు అన్నీ కలిపవి. చెప్తున్నారండి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపండి అని చెప్తున్నారు మా అత్తగారు. అంతే, నిజంగా ఆవిడ ఓపిక అండి, ఓపిక చాలా ఎక్కువ వంటల విషయంలో. ఇదిగోండి బ్రెయిన్ మొత్తం అంత బ్రౌన్గా రావాలి అవి. ఉల్లిపాయలు చూడండి బిర్యానీ మీద జల్లుకున్నట్టుగా ఎంత బాగా వచ్చాయో. సో ఉల్లిపాయలు అయితే అన్నీ అయిపోయి ఇంకా నెక్స్ట్ చికెన్ని వేపాలండి. చికెన్ని కూడా సేమ్ అలానే బ్రౌన్గా వచ్చేలాగే వేపాలి. సో
ఆ ముక్కలకి పట్టేట్టుగా ఉప్పుని కూడా వేసుకోవాలండి, సరిపడా ఉప్పుని. ఆయిల్లో వేస్తే ఉప్పు కరగదు కదా, అట్లాంటిది ఏం పెట్టుకోకండి డౌట్. ఆయిల్లో వేసిన ఉప్పు మొత్తం ఆ చికెన్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇవి కూడా మంచిగా ఈ ముక్కల ఆయిల్లో మంచిగా స్నానం చేస్తున్నాయి అన్నమాట. సో ఇవి వేసిన తర్వాత అయితే ఇంకా ఎక్కువ ఆయిల్లా కనిపించిందండి మాకు. చూడండి ఎంత ఆయిల్లా వచ్చిందో. సో ఇలా వైట్గా కనిపించిన ఆయిల్ కాస్త నార్మల్ ఆయిల్ కలర్లోకి, అంటే బబుల్స్ తగ్గిపోయింది అంటే ఇంకా అయిపోయినట్టే అనమాట. సో ఇవి ఏంటంటే మరీ మెత్తగా ఉండకూడదండి, ఆ వేపుతున్నప్పుడే కొంచెం గట్టిగా పీసెస్ అనేవి రెడీ అయిపోవాలి. ఎందుకంటే నాన్ వెజ్ కదండి చికెన్ పచ్చడి. సో ఇది మరీ ఎక్కువ మెత్తగా ఉన్నదంటే నిల్వ ఉండకపోవచ్చు. సో అందువల్ల వీటిని కొంచెం గట్టిగానే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయలన్నిటిని కూడా ఆ గిన్నెలో వేసేసుకున్నాం కదా. సో ఇవి కూడా ఆల్మోస్ట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి. మా అత్తగారు అయితే ఒక్క నిమిషం కూడా గరిట వదలలేదండి. ముక్కలు అయితే మంచిగా వేగిపోయాయి. సో వాటిని తీసుకొని రెండో ట్రిప్కి మళ్ళీ చికెన్ వేయించాలన్నమాట. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఆ చుట్టుపక్కల ఎంత వెలుతురుంది కదా. ఇప్పుడు మొత్తం పనంతా అయిపోయేసరికి అసలు ఆ వెలుతురే లేదండి. అంటే మేము మధ్యాహ్నం మొదలు పెడితే రాత్రి అయ్యిందనమాట. ఇంకా అలాగే అండి, మొత్తం చికెన్ అంతా అలానే వేయించుకోవాలి మనం. దగ్గర 6 to 7 స్టెప్స్ పట్టిందండి, టైమ్స్ వేయాల్సి వచ్చింది. చూడండి మనం కడుక్కున్నాం కదండి నీట్గా, దానివల్ల కొంచెం వాటర్ ఉందన్నమాట అడుగు. సో పైన పెట్టుకుంటున్నాం. సో ట్రిప్కి మనమైతే ఉప్పు వేయాల్సి వస్తుందండి, ఎందుకంటే ఫస్ట్ ట్రిప్లో మనం వేసిన ఉప్పు అయితే మొత్తం అయిపోతుంది. మొత్తం ప్రాసెస్ అయితే అయిపోయింది, అన్నిటినీ కలిపి వేసేసుకున్నాం ఒక గిన్నెలోని చికెన్ అంతా. సో ఆ తర్వాత మనం తెచ్చుకున్న ఆచి మసాలాని 5 ప్యాకెట్స్ వరకు వేయాలండి. అంటే నేను వచ్చేలోపే మా అత్తయ్య గారు కారం పొడి కూడా వేసేసారనమాట. అయితే మనం ఎంత కారం అయితే తింటామో అంత కారం వేసుకోవాలి. అంటే మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ అనమాట. సో తగినంత మేమైతే వేసేసుకున్నాం. ఆ తర్వాత 5 ఆచి చికెన్ మసాలా పౌడర్స్ని కూడా వేసుకున్నాం మేము. కానీ ఇది తిన్నప్పుడు ఎంత రుచిగా అయితే ఉంటుందో అండి, చేసినప్పుడు ప్రాసెస్ మాత్రం అంత పెద్ద ప్రాసెస్. అసలు మహాతల్లి ఎంత ఓపికో చూడండి. ఎత్తి మళ్ళీ వాటిని పైకేసుకెళ్ళి కొదగడుతుందనమాట. వాళ్ళ పిల్లలు అడిగారని చెప్పి ఇష్టంగా చేస్తుంది మా అత్తగారు. పైన కొన్ని చికెన్ అంటే ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు కొన్ని వేపినవి మిగిలాయి. ఇంకెందుకు అవి కూడా వేసేయండి అంటే వేసేసారు తను. ఎందుకంటే ఆ వేపేసినవి చూడండి 7:30 అయ్యింది. మేము మధ్యాహ్నం 12కి మొదలు పెట్టాం, రాత్రి 7:30 అయ్యింది. సో ఫైనల్గా లాస్ట్లో మనం ఏదైతే ఆయిల్ ఉందో అది కొంచెం మరగబెట్టుకొని చికెన్ పచ్చడిలో వేసుకుంటే కనుక అబ్జర్వ్ చేస్తుందండి మొత్తం ఆయిల్ అంతటి. మసాలా బాగా ముక్కలకి పట్టాలి అంటే ఆ మాత్రం ఆయిల్ వేయాలి. బట్ చాలా టఫ్ అండి, చాలా టఫ్. మా అత్తయ్య గారికి అయితే నేను సెల్యూట్ కొట్టాను లాస్ట్లో. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.